ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు కావూరి సాంబశివరావు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న స్టార్ హాస్పిటల్ తరలించారు. అప్పటికే హాస్పిటల్ దిగొచ్చినప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆయన్ని వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర చికిత్స అందించారు. సో కానీ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆయన చనిపోయారు. ఇప్పటికే ఏలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల నుండి 5 సార్లు లోక్సభ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సంస్థ ప్రగతి కన్స్ట్రక్షన్ స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. కావూరి సాంబశివరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గతేడాది కూడా ఆయన వీల్ చైర్పై పార్లమెంటుకు వచ్చిన దృశ్యాలు అప్పుడు మనం సోషల్ మీడియాలో కనిపించాయి. ఆయన ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలియగానే ఉమ్మడి రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాస్పిటల్కు చేరుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కానీ కావూరి త్వరగా కోలుకుంటారని అందరూ ఆయన అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు కూడా చేశారు. కానీ కట్ చేస్తే ఆయన మృతి చెందారు. నిజంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు నిజంగా ఎవరూ మర్చిపోలేనటువంటివి. ఆపదలో ఎవరన్నా ఉన్నారని ఇంటికి వస్తే ఆయన చాలామందికి సహాయం చేశారు. ఆయనకు సంబంధించిన చారిటీస్ కొన్ని ఉన్నాయి. ఆ చారిటీస్ త్రూ కూడా చాలామంది ఆయన వల్ల లబ్ధి పొందారు. కావూరి సాంబశివరావు లేరు అన్న వార్త ఆయన అభిమానుల్ని, ఆయన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 1943లో పుట్టిన ఆయన వరంగల్ నిట్లో డిగ్రీ పొందారు. 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు సేవలందించారు. 1984, 89, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళి శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. మొత్తంగా 8, 9, 12, 14, 15 లోక్సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్గా లేరని చెప్పాలి. సో కావూరికి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ స్వయాన ఈయన కూతురి కొడుకే. ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్టార్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న ఆయన్ను పరామర్శించారు. సో ఆయన పరామర్శించి త్వరగా కోలుకోవాలని కూడా నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆయనతో పాటు చాలామంది ప్రముఖులు కూడా ఆకాంక్షించడం జరిగింది. కానీ వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు, అనంతలోకాలకు వెళ్ళిపోయారు. నిజంగా కావూరి సాంబశివరావు లేరన్న వార్త చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ ప్రముఖులను కలిచివేస్తోంది. ఎందుకంటే ఆయనకంటూ ఒక తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటు రాజకీయంగా కావచ్చు, ఇటు బిజినెస్ పరంగా కావచ్చు, ఒక మంచి మనిషిగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు కావూరి సాంబశివరావు. మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన. సో 2013లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపాడి మండలం దోసపాడు గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన లేరన్న వార్త ఇటు కుటుంబ సభ్యుల్లోనూ, ఇటు పార్టీలకు అతీతంగా ఆయన లేరన్న వార్తని ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన మృతి పట్ల. ఇప్పటికే పార్టీలకు అతీతంగా ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు ఎవరైతే ఉంటారో, ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్న నేతలు, ఇతనితో పనిచేసిన నేతలు
అతని కింద ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటిదాకా రెగ్యులర్ చెకప్లే చేయించుకున్నారు కావూరి సాంబశివరావు, కానీ ఒక్కసారిగా ఆ యొక్క శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇంకా ఆయనకి ఇబ్బంది పెట్టడంతో కుటుంబ సభ్యులు ఒకసారిగా స్టార్ హాస్పిటల్ తరలించారు. దాని తర్వాత ఆయనకు వెంటిలేటర్ పైనే అత్యవసర చికిత్స కూడా అందించడం జరిగింది. ఆయన లేరన్న వార్త నిజంగా చాలా మందిని కలిచివేస్తుంది.